ఇంట్లోనే ఐస్ క్రీమ్ కోన్స్ ట్రై చేద్దామా? నేను ట్రై చేశాను. దీనికోసం 1/2 కప్పు షుగర్ని అయితే తీసుకోవాలి. ఇది షుగర్ పౌడర్. దీంట్లో 2 టీ స్పూన్స్ నూనెని వేసుకోవాలి. నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 కప్పు పాలు, నెక్స్ట్ 3/4 కప్పు ఫ్లోర్ని అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోండి. మైదా పిండి అయితే బెటర్ అండి. నేనైతే గోధుమ పిండి వేసాను. సో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది మనం దోశ వేస్తాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ రావాలి. సో ఇన్ కేస్ టైట్ అయితే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇలా దోశ వేసేసానండి. ఎలా వస్తుంది దోశ వేసిన తర్వాత అనుకున్నాను, బట్ అవి ఆరాక గట్టిగా అయితే అవుతున్నాయి కోన్స్ లాగా. ఇలా హోమ్ మేడ్ దోశ కోన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి మనం అప్పటికప్పుడు చేసుకొని తినడానికే బాగుంటాయండి. దీంట్లో మనం ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకొని తినచ్చు. బయట కోన్స్ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ కోన్ నుంచి ఐస్ క్రీమ్ వరకు ఇంట్లోనే చేయాలి ఫ్రమ్ ద స్క్రాచ్ అనుకునే వాళ్ళకి బెస్ట్.